ఈ మధ్య కాలం లోపల చాలా మంది లోపల మగవారి లోపల సెక్షువల్ ప్రాబ్లమ్స్ అని ఎక్కువ చూస్తున్నాము. నేను డాక్టర్ లోకేశ్వర్ని. సో డాక్టర్ కేర్ హోమియోపతి నుండి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఈ మధ్య ఈ గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే, సెక్షువల్ వీక్నెస్ గల కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, మనం ఎక్కువగా నవేడేస్ కామన్ గా 20 నుండి ఇయర్స్ నుండి కూడా మన దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు. 20-25 years లో. ఒకప్పుడు ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ లోపల ఈ సెక్షువల్ వీక్నెస్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్, ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. బట్ నవేడేస్ కామన్ అయిపోయింది. సో ఎందుకు దీని గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే, మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు అనమాట. ఎక్కువగా స్మోకింగ్ చేయడం వల్ల కావచ్చు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు, న్యాచురల్ గా సెక్షువల్ వీక్నెస్, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్, ఎరెక్టల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ లేకున్నప్పటికీ కూడా కొందరిలో ఈ మధ్య కాలం లోపల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని గల కారణాలు ఏంటి అని అంటే, మనం డే టు డే లైఫ్ లోపల ఉన్నటువంటి స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, స్లీప్లెస్నెస్ కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబేసిటీ ఉన్న సందర్భాల లోపల కూడా మనకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే విధంగా చూసినట్లయితే, ఒకప్పుడు డయాబెటీస్ కేసు 45-50 తర్వాత ఎక్కువ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎర్లీ ఏజ్ లో కూడా డయాబెటీస్ వస్తుంది. సో ఈ డయాబెటీస్ వల్ల కూడా డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాము. సో డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా కానీ, లేదా హైపోథైరాయిడ్ ఉన్నా కానీ, దానివల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో 20-25 years లోపల రావడం అనేది ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధాకరం. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలా, రేపు పొద్దున మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది బాధపడే వాళ్ళు చూస్తుంటాం. ఎవరితో షేర్ చేసుకోవాలన్నా చేసుకోలేక ఒక రకమైనటువంటి డిప్రెషన్ లో, యాంగ్జైటీలో ఉన్న వాళ్ళని, ఒక రకమైనటువంటి అంటే ఏం చేయాలి అనే తెలియని సిచ్యువేషన్ లో కూడా ఉండే వాళ్ళు ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. సో అండర్లైన్ కాజ్ ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో అండర్లైన్ కాజ్ ఏంటి అంటే, మనకు ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా మన బాడీ లోపల కొన్ని రకాలైనటువంటి వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేదా ఈ మరే ఇతర కారణాల వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండర్లైన్ కాజ్ ఏందని గుర్తించుకుంటూ వాటి రిలేటెడ్ గా మెడిసిన్స్ అందిస్తూ మన బాడీ లోపల కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే, లైఫ్ స్టైల్ లోపల కొన్ని చేంజెస్ చేసుకున్నట్లయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సమస్యని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ, లేదా మీరు కానీ ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా న్యాచురల్ వే లోపల మనం ఈ సమస్యను పూర్తిగా అధిగమించడానికి డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చక్కటి వైద్యం అందుబాటులో ఉంది.